అందరికీ నమస్కారము. నా పేరు పాండురాజు, తెలుగు అసెంబ్లీ ఇన్ఛార్జ్ రాజంపేట. అయ్యా భాస్కర్ రాజు గారు, జగన్ రాజు గురించి మాట్లాడే స్థాయి ఇది కాదు. ఇది ఇచ్చింది జగన్మోహన్ రాజు గారే. ఎవరో వేసే బిస్కెట్ల కోసము కులాన్ని తాకట్టు పెట్టద్దు. ఎక్కడున్నావో ఏ రోజైనా నీ చేత ప్రెస్ మీట్ పెట్టించారా? జగన్మోహన్ రాజు గారు ఉండబట్టే రాజు కాబట్టి నువ్వు రాజు అని గుర్తించి మీ దగ్గర ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టించారు. ఇది వైసీపీ నైజం. ఇది కోనసీమలో 52 నియోజకవర్గాలలో ఎక్కడా కూడా రాజు అనే వ్యక్తి లేడు. ఇక్కడ రాజు గారికి ఇచ్చిందంటే రాజు గారు ఎంత అయితే దమ్మున్నాడు కాబట్టే రాజంపేట ఇన్ఛార్జిగా అతనికి ఇచ్చారు. ఆధారాలు లేకుండా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఆధారాలు ఏదైనా ఆధారాలు ఉంటే తీసుకొని వచ్చి నిరూపించు నీకు దమ్ముంటే. సర్పంచ్ కాలేదు, ఎంపీటీసీ కాలేదు అని అంటారు కదా. 2024లో కూడా మా సారికి జగన్మోహన్ రాజు గారికి ఇచ్చిందంటే అతను దమ్మేందుకు చూపించినండు. ఈ రోజు మీ అమర్నాథ్ రెడ్డి గారు ఎక్కడుంటే మీ కేసులకి వదిలేస్తున్నాను. భాస్కర్ రాజు గారు ఇంకొకసారి మా జగన్మోహన్ రాజు గురించి మాట్లాడితే అవాకులు చవాకులు పేలితే ఈసారికి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడండి. అయ్యా భాస్కర్ రాజు గారు, ఇప్పటికైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే బాగుంటది మా జగన్మోహన్ రాజు గురించి. అందరికీ నమస్కారం. ఈరోజు గొడ్డలి పార్టీ నాయకులు, మా ప్రియతమ నాయకులు, తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్, నీతి నిజాయితీకి నిలువెత్తు రూపం చెమర్తి జగన్మోహన్ రాజు గారు. జగన్మోహన్ రాజు గారు విద్యా సంస్థలు, ఆ సంస్థల్లో చదివినటువంటి విద్యార్థులు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆయన ఒక విద్యావేత్తగా చూస్తున్నారు రాజంపేట నియోజకవర్గంలో. గతంలో ఆయన పార్లమెంట్ అధ్యక్షుడిగా చేశారు. పార్లమెంట్ అధ్యక్షుడిగా చేసి ఈరోజు నియోజకవర్గ ఇన్ఛార్జిగా పనిచేస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆయన వర్క్ చూసి ఇతనైతే కరెక్ట్ అని చెప్పి రాజంపేట నియోజకవర్గానికి పంపించారు. మీరేం మాట్లాడతారయ్యా? మీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అసెంబ్లీకి పోడు, రాజంపేటలో అభివృద్ధి కావాలంటున్నారు. మీరు గల్లీలో మాట్లాడటం కాదయ్యా. మీ ఎమ్మెల్యే పంపి అసెంబ్లీకి రాజంపేటలో అభివృద్ధి జరగలేదు, మాకు నిధులు అని అడగమను. ప్రజల డబ్బులతో మీరు జీతాలు తీసుకున్నారు కదా, మళ్ళా సిగ్గులుగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రాజు ఏం అభివృద్ధి చేస్తే రాజంపేట నియోజకవర్గ ప్రజలకు తెలుసు. మీ ఇష్టం వస్తే కులాన్ని అడ్డం పెట్టుకొని ఆయన పేరు మాట్లాడినాడు. ఆయన పేరు ఏందో భాస్కర్ రాజు అంట. ఆయన తీసుకొచ్చాడు. జగన్మోహన్ రాజు గారు పుణ్యమేయ్యా. భాస్కర్ రాజు గారు నిన్ను మీ ఎమ్మెల్యే ఎందుకు గుర్తించారు? ఈరోజు జగన్మోహన్ రాజు గారు ఎదుగుతున్నారు. రాజుల కులంలో ఏదో రాజులు సృష్టించాలి. నువ్వు రాయా భాస్కర్ రాజు నిద్రపోతున్నావు, రాయా ఇడికి. ఆ జగన్మోహన్ రాజు ఏదో మాట్లాడుతూ అబద్ధాలు సుబద్ధాలు చెబుతూ జనాలు నమ్ముతారు అనుకుంటున్నావా? జగన్మోహన్ రాజు గారి గురించి రాజంపేట నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఆయన పాపాల రెడ్డి ఏదో పేరు పడింది కదా, ఆయన ఉన్నాడు. ట్రాఫిక్ జామ్ అయిపోతుందంట. అంటే ఇన్ని రోజులు ట్రాఫిక్ లేదా? వైసీపీ గవర్నమెంట్ ట్రాఫిక్ లేదా? అంటే ఇప్పుడే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజంపేటలో జగన్మోహన్ రాజు గారు ఇన్ఛార్జ్ అయిన తర్వాత రాజంపేటలో ట్రాఫిక్ పెరిగింది. అంటే అభివృద్ధి జరిగితే ట్రాఫిక్ పెరిగింది. ఇప్పుడు అమరావతిలో ట్రాఫిక్ పెరిగింది. ఎట్లా పెరిగింది? ఆడ అమరావతి కడతారు కాబట్టి, రాజధాని నిర్ణయించారు కాబట్టి ట్రాఫిక్ పెరిగింది. రాజంపేటలో కూడా అభివృద్ధి బాగా జరిగింది కాబట్టి ట్రాఫిక్ పెరుగుతుంది. రానున్న రోజుల్లో అధికారులు చేస్తారయ్యా. మీరు కావాలని ఏదో జగన్మోహన్ రాజు గారిని బుడద చల్లాలని మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కమిషన్లు అంటారు. అనవసరమైన ఆరోపణలు ఎందుకు? మీకు దమ్ము ధైర్యం ఉంటే 2 కోట్లు అన్నారు కదా, ₹1 కోటి అంటున్నారు కదా అన్ని. నీకు దమ్ము ధైర్యం ఉంటే రాయా చర్చకు, చూపి ఇట్లా ఇదో తీసుకున్నాను చూపియా. నువ్వు బుడద చల్లితే కాదు, కొంత సిగ్గు సరే ఉండాలా. ఏమన్నా నిందేస్తారంటే రాజకీయంగా ఎదుర్కోండి. అభివృద్ధి మనం ఏం చేసినామా, మీరు చేసాం రాండి. ఒక సీసీ రోడ్డు అన్నా వేసారా మీరు? ఒక్క మట్టి రోడ్డు వేయకుండా, ఒక సీసీ రోడ్డు వేయకుండా, ఒక అభివృద్ధి జరగకుండా మా రాజుగారి గురించి మాట్లాడతారా? కొంత సిగ్గు ఉండాలి. ప్రజలు మీరు ఎన్ని మాట్లాడుకున్నా జగన్మోహన్ రెడ్డి అంతే, మీరు అంతే. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి 18 సంవత్సరాల పిల్లోడు బైక్ తో గుద్ది చంపేశాడయా. ఏమైతుంది? దాన్ని అరెస్ట్ చేస్తారా అంటాడు. కొంతన్నా ఉందంటేయా అంతగా మీరు మాట్లాడడం. ఇప్పటికైనా సరే మీరు జాగ్రత్తగా మాట్లాడితే సరిపోతుంది. మీరు ఇష్టం వచ్చినట్టు ఏదో అలజడి సృష్టించాలి, స్థానిక సంస్థలు వస్తున్నాయి, గొడవలు పెట్టాలంటే చూస్తూ ఊరుకోరు. జగన్మోహన్ రాజు గారి గురించి జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి మీ అందరికీ వార్నింగ్ ఇస్తా ఉన్నా.